ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్. ఈరోజు రెసిపీతో పాటు ఒక వ్లాగ్ కూడా చేయబోతున్నాను. నేను ఈ బ్రేక్ఫాస్ట్ని బొటానికల్ గార్డెన్లో నా ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాను. చాలా రకాల మొక్కలు, చెట్లతో అక్కడ మనం కూర్చున్నంతసేపు పక్షుల అరుపులు, చల్లగాలి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బొటానికల్ గార్డెన్ టూర్ వీడియోని మళ్ళీ పోస్ట్ చేస్తాను. దహీ వడ ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా. 3/4 కప్ మినపప్పుని వాష్ చేసి ఓవర్ నైట్ లేదా 5-6 గంటలు నానబెట్టుకోవాలి. 5-6 గంటల తర్వాత మళ్ళీ వాష్ చేసి ఇలా గ్రైండర్లో వేసుకొని ఒకసారి కొంచెం గ్రైండ్ చేశాక 2 to 3 స్పూన్స్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో 2 టేబుల్ స్పూన్స్ ఇడ్లీ రవ్వని ఇలా వాటర్లో వేసుకొని వాటర్ మొత్తం స్క్వీజ్ చేసి పిండిలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఓవర్ నైట్ ఫర్మినేట్ చేసుకోవాలి. దహీ వడ పెరుగుని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. 400 గ్రామ్స్ పెరుగు తీసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను ఇందులో 2 చిన్న గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం పల్చగా కూడా చేసుకోవచ్చు. ఒక చిన్న ఆనియన్ని కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 3/4 టీ స్పూన్ సాల్ట్ ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేద్దాం. ఆయిల్ పోసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. కొంచెం పసుపు, చివరగా కొంచెం కరివేపాకు వేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగుని తాలింపులో వేసుకోవాలి. దహీ వడకు కావాల్సిన పెరుగు రెడీ అయిపోయింది. ఇప్పుడు వడలు ఫ్రై చేసుకుందాం. కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఒకసారి చేయి తడుపుకొని ఫర్మినేట్ అయిన పిండిని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ తీసుకొని చేయి తడుపుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా వడలు ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అటు ఇటు టర్న్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పైనుంచి క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. వడల్ని ఇలా పెరుగులో వేసుకొని వెంటనే తినేయొచ్చు, లేదా ఒక అరగంట తర్వాత అయినా టేస్ట్ చేయొచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.